యాజ్ పర్ బ్లూ ప్రింట్ హిస్టరీకి వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. దీంట్లో 1 మార్క్ వచ్చిన ఒకటి వస్తుంది, 4 మార్క్ వచ్చిన ఒకటి వస్తుంది. అంటే ఓవరాల్ గా 2 ప్రశ్నలు వస్తాయి. ఇవి 5 మార్కులు కేటాయించలేదు ఫస్ట్ యూనిట్. ఇది కష్టమైనటువంటి టాపిక్, కానీ మార్క్స్ వచ్చేటప్పుడు ఈజీగా గెయిన్ చేయడానికి, ఈజీగా చదువుకోవడానికి, ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఎలా క్వశ్చన్స్ వస్తాయో ఫ్రేమ్ చేసి మీకు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇందులో వచ్చేటప్పటికి హిస్టరీలో నేషనలిజం ఇన్ ఇండియా, అంటే ఇండియన్ హిస్టరీ, స్వాతంత్రోద్యమం అనమాట. ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్. ఇందులో 8 మార్క్స్ వచ్చిన ఒకటి వస్తుంది. చాలా ఈజీ, 3 ప్రశ్నలు చదువుకుంటే చాలు, 8 మార్కులు మీ పాకెట్ లో ఉన్నట్టే, బ్యాంక్ లో దాచుకున్నట్టే. 1 మార్క్ వచ్చిన చదవక్కర్లేదు, 4 చదవక్కర్లేదు, 2 మార్క్స్ వచ్చిన చదవక్కర్లేదు. కేవలం 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మీకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది.